ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ నుంచి లావా మొబైల్స్ నుంచి 2 స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే లావా విరాట్ V1 4G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది 10,000 లోపల వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లావా విరాట్ V1 5G. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే 13,000 14,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. అంటే ఆ ప్రైస్ లోపల వస్తుంది అనమాట. ఒక 5G స్మార్ట్ ఫోను. 2 స్మార్ట్ ఫోన్స్‌లో యూనిఎస్ఎస్‌సి ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సిమిలర్ స్పెసిఫికేషన్స్ అనమాట. అవి చెక్ చేశాను. రెండిటికి సంబంధించి డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. ఐక్యూ అనేది ఐక్యూ Z11 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్‌గా లాంచ్ అయిపోయింది. అండ్ డీసెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 20,000 లోపల ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అనమాట. ఒప్పో A7 Pro 5G స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. బెంచ్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ సింగిల్ స్కోర్ బెంచ్ మార్క్ చూసుకుంటే 976 సింగిల్ స్కోర్ బెంచ్ మార్క్స్ వచ్చినాయి. మల్టీ స్కోర్ చూసుకుంటే 2250 మల్టీ స్కోర్ బెంచ్ మార్క్స్ అయితే బయటపడ్డాయి అనమాట. ఈ ఈవెంట్స్లో దీని పర్ఫార్మెన్స్ అయితే బయటపడ్డది. ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 4 Gen 5 SoCతో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అనమాట. ఐక్యూ 15 అల్ట్రా ఏదైతే ఉందో ఈసీసీ సర్టిఫికేషన్స్లో స్పాట్ అయిందంట. అంటే ఒకవేళ స్పాట్ అయిందంటే మాత్రం మనకు తొందరలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వన్ ప్లస్ N6X స్మార్ట్ ఫోన్ అవుతుంది. జూలై 31st అఫీషియల్గా లాంచ్ అవబోతుంది అన్నమాట. ఒకవేళ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఆ రోజు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే TailOS ఉంటుంది. TailOS 7.1 అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ షట్ డౌన్ చేసిన డేటా లాస్ ప్రివెన్షన్తో పాటు కూడా వస్తుంది. అండ్ సెల్యూడ్ ఏదైతుందో డిఫాల్ట్ వీడియో ప్లేయర్ లాగా కూడా ఇందులో వచ్చింది అన్నమాట. గ్నోమ్ డెస్క్టాప్ అండ్ జీడీకేతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక మంచి ఆప్టిమైజేషన్తో పాటు వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే బ్రౌజర్ నుంచి ఇది స్పెసిఫిక్ ఒపేరా 1 నుంచి అన్నమాట. ఒపేరా 1 ఏదైతుందో వర్టికల్ ట్యాబ్స్ ట్రెండింగ్ ఏవైతే బ్రౌజర్ తీసుకొచ్చింది. మంచిగా ఉంది. ఒకవేళ ట్రై అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రోటాన్ నుంచి అన్నమాట. ప్రోటాన్ క్యాచ్ఓఎస్ వాళ్ళు అయితే యాడ్ చేసి VK-D3D లో లేటెన్స్ ఫర్ DX12 గేమ్స్ ఏవైతే రన్ చేయడానికి స్టీమ్లో గేమ్స్ ఏవైతే ఉన్నాయో క్యాచ్ఓఎస్లో రన్ చేసుకోవడానికి అనమాట. పెద్ద లిస్ట్ అయితే ఇచ్చినప్పుడు బగ్స్ కవన్నిటికి నాకు ఆయన మంచి దెబ్బలు పోయినట్టు అయిపోతాయి వీడియో నిద్ర వచ్చేసి అందరికీ. సింపుల్ చెప్పాలంటే కొన్ని గేమ్స్ ఏవైతే ఇంతకుముందు రన్ కాదు కొంచెం ఆప్టిమైజ్ ఒక 3-4 ఎపిసోడ్ 10 ఎపిసోడ్ కొంచెం ఆప్టిమైజేషన్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాకు అది ఎల్జీ వాళ్ళ నుంచి అన్నమాట. ఎల్జీ వాళ్ళ మానిటర్స్లో ఇంతకుముందుకు ఏంటంటే విండోస్ డిస్ప్లే కనెక్ట్ చేయగానే విండోస్ సిస్టమ్స్ ఈ మాట కనెక్ట్ చేయగానే మెకాఫీ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయేది అనమాట. ఇది అప్డేట్ చేయడం మర్చిపోయినా నేను. రీసెంట్గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే ఆర్డర్ చేసినప్పుడు ఎల్జీ వాళ్ళని ఈ ఫీచర్ని పాపప్ ఏదైతుందో మెకాఫీ వాళ్ళది డిజేబుల్ చేయమనేసి అయితే విండోస్ మోటార్ యాప్ నుంచి అన్నమాట. ఒకవేళ మోటార్ యాప్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం AMD వాళ్ళని చెప్పడం. AMD వాళ్ళకి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి వాళ్ళ Zen 7 ఎపిక్ ప్రాసెసర్కి సంబంధించింది మోడల్స్ ఎప్పుడు వస్తున్నాయని. ఇక్కడ Zen 7 ఎపిక్ ఫ్లోరెనా అండ్ ఇన్స్టెన్స్ ఏదైతుందో MI600 ఏదైతుందో మీకు 2028లో రాబోతుంది అనేసి అయితే మెయింటైన్ చేసి. అండ్ AMD వాళ్ళ Zen 8 ఆర్కిటెక్చర్ అవుతుందో రవెనా ఏదైతుందో 2030కి రాబోతుంది అనేసి అయితే ఇక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్స్ కూడా వచ్చేసినవి. రోడ్ మ్యాప్స్ కూడా ఆ పిక్చర్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ గేమింగ్ ఇంత మంచి న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో డైనో బ్లేడ్ అనే గేమ్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ ప్రైస్ చూసుకుంటే $823 ఉంది. తక్కువ రేట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది సోర్స్ లైక్ అనమాట. దాంతోపాటు డైనోసార్స్ దాంతోపాటు బ్లేడ్ అన్నారు కానీ అంటే డైనో అండ్ బ్లేడ్ అంటే డైనోసార్స్ నోట్లో పట్టుకొని బ్లేడ్ని పట్టుకొని ఫైట్ చేస్తుంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ చేయలేము. అండ్ ఆల్సో తక్కువ ప్రైస్తో పాటు కూడా ఉంది. కొంచెం అప్పుడు కూడా అనిపిస్తుంది. ఒకవేళ వీడియో చూడడానికి వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకో గేమ్ అనమాట. అవతార్ లెజెండ్స్ ది ఫైటింగ్ గేమ్ అనేసి అవుతుంది. ఆర్కేడ్ గేమ్ అంటే సైడ్ స్క్రోలర్ లాగా. అప్పుడు మనం కొన్ని గేమ్స్ ఆడేటోళ్ళం కదా కాయిన్స్ వేసేసి. అలాంటి గేమ్ అనమాట. ఇది 1300కి లాంచ్ అయిందనమాట. స్టీమ్లో అవైలబుల్ ఉంది. పర్చేస్ చేసుకోవచ్చు. డీసెంట్గానే ఉంది. అవతార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఆడొచ్చు అనమాట. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. మీరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.